అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'వరమైన ప్రేమ'. రచించిన వారు జ్యోతి గారు. కథలోనికి వస్తే, రామచంద్రపురం అనే గ్రామంలో వెంకటేశ్వర్లు అనే ప్రెసిడెంట్ ఉండేవాడు. ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె. ఊరి ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు ఊర్లో ఉన్న పేద రైతులకు భూమిని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తూ ఉండేవాడు. తన పెద్ద కుమారుడు జగదీష్ చదువు అబ్బకపోవటంతో పొలం పనిలో తండ్రికి సహాయంగా ఉండేవాడు. తన చిన్న కొడుకుని మాత్రం వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో పెట్టి చదివిస్తున్నాడు. వెంకటేశ్వర్లకి ఒక కూతురు, పేరు రాణి. తన కూతుర్ని పక్క ఊర్లో సత్తిపల్లి మునసబు గారి అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డాడు. ఎందుకంటే ఆ మునసబు బాగా డబ్బు గలవాడు. పైగా అతడికి ఒక్కడే కొడుకు. ఆ ఇంటికి తన కూతుర్ని కోడలిగా పంపిస్తే తన కూతురు సుఖపడుతుంది అన్న ఆశతో ఆ సంబంధం కలుపుకోవటానికి ఆ ఊరి ప్రెసిడెంటు రామారావుతో తన మనసులో మాట చెప్తాడు. వెంకటేశ్వర్లు మాటలు విన్న రామారావు, సరే అయితే ఒకసారి అడిగి చూద్దాం, మన పిల్ల చక్కగా ఉంటుంది, పైగా నువ్వు బాగా ఆస్తిపాస్తులు కూడా సంపాదించావు, వాళ్ళు అడిగిన కట్నం ఇస్తావు కనుక నచ్చితే తప్పకుండా ఒప్పుకుంటారు అని వెంకటేశ్వర్లతో అంటాడు. కానీ అప్పటికే మునసబు కొడుకు టీబీ వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. కొడుకు జబ్బు సంగతి తెలిసిన తర్వాత ఎదిగిన కొడుకు పని పాట లేకుండా ఇంట్లోనే అనారోగ్యంతో ఉండటం చూసి బాధపడుతూ ఉంటాడు మునసబు. ఈ విషయం తెలియని వెంకటేశ్వర్లు ఆ సంబంధం కోసం ఆశపడ్డాడు. మొత్తానికి రామారావు సహాయంతో మునసబు ఇంటికి పెళ్లి మాటలు మాట్లాడటానికి వెళ్ళాడు వెంకటేశ్వర్లు. మునసబుకి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు. తన కొడుకు రాజేష్ అనారోగ్యం గురించి తెలియక వెంకటేశ్వర్లు తన అల్లుణ్ణి చేసుకోవటానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషించాడు. ఆ మునసబు తన కొడుకుకి టీబీ వ్యాధి ఉందన్న సంగతిని దాచిపెడతాడు. మొత్తానికి పైసా కట్నం అడగకుండా మీ అమ్మాయి మాకు ఇస్తే చాలని మాయమాటలు చెప్పి వెంకటేశ్వర్లు కూతురు రాణిని రాజేష్కి ఇచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నాడు. మునసబు అంత గొప్పింటి సంబంధం, తన కూతుర్ని పైసా కట్నం లేకుండా కోడలిగా చేసుకుంటాము అనేసరికి వెంకటేశ్వర్లు ఆనందంతో పొంగిపోయాడు. తనకు ఉన్నంతలో అందరూ ఆశ్చర్యపడేలా ధూమ్ధామ్గా పెళ్లి చేసి కట్న కానుకలు ఇచ్చి కూతుర్ని అత్తగారింటికి పంపించాడు వెంకటేశ్వర్లు. ఆస్తిపాస్తులు అంతస్తులు అయితే ఉన్నాయి కానీ ఆరోగ్యం లేని రాజేష్తో రాణి జీవితం మొదలు కాబోతుంది. అలా పెళ్ళైన తర్వాత వారికి మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు. సిగ్గుతో ఎన్నో కలలతో తన జీవితం పండుతుందని ఆనందంతో రాణి గదిలోకి వెళ్ళింది. కానీ అప్పటికే రాజేష్ దగ్గుతూ నానా అవస్థలు పడుతూ కనిపించాడు. ఏమైంది అని అడుగుతుంది రాణి. దానికి రాజేష్, ఏమీ లేదు, పెళ్ళి కదా, కొంచెం స్వీట్స్ ఎక్కువ తిన్నాను, అందుకే దగ్గు వచ్చింది అని చెప్తాడు. పాపం అది నిజమే అని అనుకుని భ్రమించి రాజేష్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆ రోజు తను మౌనంగా నిద్రపోతుంది. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ రాజేష్లో ఎలాంటి మార్పు కనిపించలేదు రాణికి. ఒకరోజు రాణి పెద్ద ఆసుపత్రికి వెళ్దాం అని అడుగుతుంది. దానికి రాజేష్ నిరాకరిస్తాడు. ఇంట్లో మునసబు అతడి భార్య కూడా రాజేష్కి సపోర్ట్ చేస్తూ, చిన్న దగ్గుకి ఎందుకమ్మా అంత ఖర్చు, పెద్ద హాస్పిటల్లో వేలకు వేలు డబ్బులు లాగేస్తారు, కాస్త మిరియాలు తేనె తీసుకుంటే తగ్గిపోతుంది అంటూ మాట దాటేస్తారు. అత్తమామలు చెప్పిన మాటలు విని నిజమే అని భావించి రాణి కూడా ఊరికే ఉండిపోతుంది. ఒకరోజు రాజేష్ పరిస్థితి మరీ విషమించటంతో పెద్ద ఆసుపత్రికి ఇంట్లో ఎవరికీ తెలియకుండా మునసబు రాజేష్ని తీసుకెళ్తాడు. అక్కడ రాణి చిన్నన్నయ్య అజయ్ పై చదువుల కోసం పట్నంలోనే ఉండి చదువుకుంటూ ఉంటాడు. ఆ రోజు తన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని అదే హాస్పిటల్కు తీసుకుని వెళ్తాడు అజయ్. అదే హాస్పిటల్లో రాజేష్ని చూసి, బావగారు ఇక్కడున్నారేంటి అని ఆశ్చర్యపోయి పలకరిద్దామని వెళ్లేలోపు తన ఫ్రెండ్కి ఏదో ఎమర్జెన్సీగా ఉందని మందులు తేవాలని డాక్టర్ చెప్పటంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ తన చెల్లి భర్త పెద్ద ఆసుపత్రికి వచ్చిన సంగతి రాణికి చెప్పాలి అని భావించి ఫోన్ చేస్తాడు. అప్పుడు రాణి, అవునన్నయ్య, ఇంట్లో ఆయన లేరు, ఏదో పొరుగురిలో పని ఉందని 2 రోజుల కిందటే ఆయన మామయ్య గారు పట్నం వచ్చారు, నీకు చెబుదామనుకున్నాను కానీ నువ్వే ఈలోగా ఫోన్ చేశావు అని అంటుంది రాణి. వాళ్ళని హాస్పిటల్లోనే చూశానమ్మా, ఎందుకు వచ్చారు అని వివరాలు అడుగుతాడు అజయ్.
ఏమో అన్నయ్య, నాకు తెలియదు. వాళ్ళు వేరే పని మీద పట్నం వెళ్తున్నాను అని చెప్పారు. హాస్పిటల్ పని అని నాకు ఏమీ చెప్పలేదు అని చెప్తోంది రాణి. రాణికి తన చిన్నన్నయ్య అంటే అభిమానం ఎక్కువ. అన్నయ్య ఫోన్ చేసేసరికి తన మనసులోని బాధ ఆపుకోలేక కన్నీరు పెట్టుకుని తన గోడంతా చెప్పుకుంది. మాకు పెళ్ళయి 3 నెలలు అవుతుంది అన్నయ్య. ఈ రోజు వరకు ఆయన ప్రేమ నాకు దక్కలేదు. నేను ఇంట్లో ఒక మనిషిగా మాత్రమే జీవిస్తూ ఉన్నాను అంటూ జరిగింది మొత్తం అజయ్కి చెప్తుంది. చెల్లి మాటలు విన్న అజయ్కి ఈ వ్యవహారం ఏదో తేల్చాలని భావించి ఆ హాస్పిటల్కి వెళ్ళి తెలిసిన ఫ్రెండ్ ద్వారా రాజేష్ అక్కడికి ఎందుకు వచ్చాడో, ఏ పని మీద వచ్చాడో అని ఆరా తీస్తే చివరిగా రాజేష్కి టీబీ వ్యాధి ఉండటం వల్ల చికిత్స కోసం అక్కడికి వచ్చాడు అని తెలుస్తుంది. వెంటనే అజయ్ ఇదేదో తేడా వ్యవహారంలా ఉందని గమనించి తండ్రికి చెప్పాలని ఇంటికి బయలుదేరి వస్తాడు. ఇంటికి వెళ్ళిన అజయ్ని వాళ్ళ అమ్మ ఆప్యాయంగా, ఏరా నాన్న ఎప్పుడొచ్చావు? అమ్మమ్మ తాతయ్య కులాసేనా అంటూ పలకరించి, కాళ్ళు చేతులు కడుక్కొనిరా, భోజనం వడ్డిస్తా అని అంటుంది. అందుకు అజయ్, నాకిప్పుడు ఏమీ ఆకలిగా లేదమ్మా. నాకు చెల్లికి జరిగిన అన్యాయం తెలిసి ఆకలి చచ్చిపోయింది అంటూ జరిగిన విషయాన్ని నెమ్మదిగా తల్లికి, అన్నయ్య జగదీష్కి చెప్తాడు. చెల్లికి జరిగిన అన్యాయాన్ని విన్న జగదీష్ ఆవేశంతో మునసబు ఇంటికి పెద్ద మనుషులను తీసుకుని గొడవకు బయలుదేరదాం అని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ సీతమ్మ కొడుకుని సముదాయించి, నాన్నగారిని రానియండి, నాన్నగారితో చెప్పి మనం నిర్ణయం తీసుకుందాం. ఆవేశపడటం మంచిది కాదు, ఇది ఆడపిల్ల బతుకు అంటూ కొడుకులకు నచ్చ చెప్తుంది. ఇంతలో వెంకటేశ్వర్లు ఇంటికి రానే వస్తాడు. ఇంట్లో ఉన్న చిన్న కొడుకుని చూసి, ఏంట్రా సడన్గా వచ్చావు, ఏంటి విశేషం అంటూ పలకరిస్తాడు. తండ్రిని చూసి కొడుకులిద్దరూ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతారు. అప్పుడు వెంకటేశ్వర్లు వాళ్ళ భార్య వైపు చూస్తూ, ఏమైంది సీత అని అడుగుతాడు. దానికి సీతమ్మ, ఏం చెప్పమంటారు, అజయ్ ఏదో చెప్తున్నాడు. అల్లుడు గారిని పట్టణంలో పెద్ద ఆసుపత్రిలో చూశాడట. రాణికి ఫోన్ చేస్తే 2 రోజులుగా అల్లుడు ఇంట్లో లేరని, ఏదో పని మీద పట్నం వచ్చారు అని చెప్పిందట. అందుకని ఏ పని మీద వచ్చారు అని ఆరా తీస్తే అల్లుడి గారికి టీబీ వ్యాధి ఉందని, దాని చికిత్స కోసమే పట్నం వెళ్ళారని తెలిసింది అంటూ మన చిన్నోడికి అని సీతమ్మ భర్తతో చెప్పింది. ఆ మాటలు విన్న వెంకటేశ్వర్లకి గుండె ఆగినంత పనయింది. బాగా ఉన్నవాళ్ళు సంబంధం, పిల్ల సుఖపడుతుందని అత్యాశతో ఇచ్చేశాను. ఇంత మోసం చేశాడు ఆ మునసబు. కొడుక్కి ఉన్న వ్యాధిని దాచిపెట్టి నా కూతురు జీవితాన్ని పాడు చేస్తాడా, నా కూతురు గొంతుకొస్తాడా అని ఏడ్చాడు. వెంకటేశ్వర్లు తన కొడుకులిద్దరినీ తీసుకుని మునసబు ఇంటికి వెళ్ళేసరికి అక్కడికి ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఇంతలో మునసబు ఆ వ్యాన్ నుండి దిగి ఏడుస్తూ చేతులు పట్టుకుని, వెంకట్రావు నన్ను క్షమించు, అంతా అయిపోయింది, నా కొడుకు లేడు, మీ అల్లుడు చనిపోయాడు అంటూ ఏడవటం మొదలు పెడతాడు. ఇదంతా చూస్తున్న రాణికి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా ఉంది. పక్కూరులో పని ఉందని చెప్పి వెళ్ళిన మాంగారు భర్త ఇప్పుడు అంబులెన్స్లో రావటమేంటి, తన తండ్రి చెప్పా పెట్టకుండా తన ఇంటికి రావటమేంటో ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఇప్పుడు ఎవరిని ఏమన్నా, ఎవరిని నిలదీసినా చేసేదేమీ లేక, కూతురు దుఃఖాన్ని ఆపలేక, కూతురు నిండు నీరేళ్ల జీవితాన్ని ఇలా మధ్యలోనే భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు అంటూ బోరున ఏడుస్తూ చతికిలబడిపోయాడు వెంకటేశ్వర్లు. ఇంకా చేసేదేమీ లేక మొత్తం కార్యక్రమం అంతా జరిపించి వెంకటేశ్వర్లు తన కొడుకులను, రాణిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. కూతుర్ని ఆ పరిస్థితిలో చూసి సీతమ్మ దుఃఖంతో విలవిలలాడిపోతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. పెళ్ళంటే అయ్యింది కానీ ఏ సుఖానికి నోచుకోలేక బాల వితంతువుగా మిగిలిపోయింది రాణి. ఇలా తన తల్లిదండ్రుల దగ్గర అన్నదమ్ములతో తన జీవితాన్ని సాగిస్తూ చదువుకోవటం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు అదే ఊర్లో వాళ్ళ చిన్న అమ్మమ్మ కొడుకు ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయి పెద్దయిన తర్వాత తల్లిదండ్రులను వెతుక్కుంటూ రామచంద్రపురం వచ్చాడు. ఎప్పుడో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తిరునాళ్ళలో తప్పిపోయాడు శ్రీధర్. అక్కడి నుంచి ఎటు వెళ్ళిపోయాడో ఎన్ని సంవత్సరాలు వెతికినా దొరకలేదు.
మళ్ళీ ఇన్నాళ్లకు ఇలా ఇల్లు వెతుక్కుంటూ తిరిగి రావటం చూసి అందరూ సంబరపడ్డారు. శ్రీధర్ ఊరికి కొత్త అవటంతో బోర్ కొట్టి మాట్లాడటానికి ఎవరూ లేక పొలాల వెంట తిరుగుతూ ఉండగా ఒక రోజు రాణిని చూస్తాడు. రాణి గురించి వాళ్ళ అమ్మను వెళ్ళి అడిగాడు. ఒక అమ్మాయిని చూశానమ్మా, చాలా అందంగా ఉంది, మన చెరువుగట్టు దగ్గర ఉంది. పెద్ద ఇల్లు, ఆ ఇంటి మీద బాల్కనీలో తల ఆరబోసుకుంటూ నుంచుంది. ఎవరమ్మా అమ్మాయి అంటూ అడిగాడు. అది విని శ్రీధర్, అమ్మ, అది నీ మేనకోడలరా, నా అక్క మనవరాలు, మొన్ననే తన భర్త చనిపోయాడు అంటూ రాణికి జరిగిన అన్యాయాన్ని చెబుతుంది. అది విని రాణికి జీవితం ఇవ్వాలని అనుకుంటాడు. కానీ ఊర్లో పెద్ద మనిషి, పైగా ప్రెసిడెంట్ కావటంతో వెంకటేశ్వర్లు కూతురికి మరో పెళ్లి చేయటానికి నిరాకరిస్తాడు. అందం, చదువు, సంస్కారం అన్నీ ఉన్న రాణి పెద్దల మూర్ఖత్వానికి బలి అయిపోవటం ఇష్టం లేని శ్రీధర్ రాణిని తన ప్రేమలో దించి ఎలాగైనా పెళ్లి చేసుకుని ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలని అనుకుంటాడు. మెల్లిగా మాటలు కలిపి రాణితో స్నేహం చేస్తాడు శ్రీధర్. జీవితంలో అన్నీ కోల్పోయిన రాణికి శ్రీధర్ స్నేహం ఎడారిలో ఎండమావిలా అనిపించింది. తన కోసం ఆలోచించే ఒక మనిషి తోడు ఎండిపోయిన తన జీవితాన్ని చిగురించేలా చేసింది. నిరాశతో మిగిలిపోయిన తన ఒంటరి జీవితానికి శ్రీధర్ ఒక ఓదార్పుగా కనిపించాడు. వారి మధ్య స్నేహం ప్రేమగా చిగురించింది. అలా రాణి శ్రీధర్ ప్రేమ మొదలైంది. మొదట ఇంట్లో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోవాలని చూశారు. కానీ వెంకటేశ్వర్లు దానికి ససేమిరా అనటంతో ఇక చేసేదేమీ లేక ఇద్దరూ ఆ రోజు రాత్రి ఊరు వదిలి పారిపోవాలని నిశ్చయించుకొని బయలుదేరుతారు. ఈలోపు ఊరిలో కొందరు వారిని చూసి వెంకటేశ్వర్లకు సమాచారాన్ని అందించారు. వెంటనే వెంకటేశ్వర్లు వాళ్ళ ఇద్దరిని పట్టుకొని తీసుకువచ్చి కూతుర్ని ఒక గదిలో బంధించి శ్రీధర్ని ఊర్లోని చెట్టుకు కట్టి శిక్షించటానికి సిద్ధమవుతుండగా వెంకటేశ్వర్లు చిన్న అత్తగారు శ్రీధర్ వాళ్ళ అమ్మ వచ్చి కాలు మీద పడి, నా కొడుకును క్షమించు బాబు, రాక రాక చాలా కాలం తర్వాత వచ్చాడు, నా కొడుకుని మళ్ళీ నాకు దూరం చేయకు అని క్షమాపణ కోరుతూ బాధపడుతుంది. అత్తగారి మొహం చూసి విడిచిపెడతాడు శ్రీధర్ని. ఇది ఇలా ఉండగా వెంకటేశ్వర్లు చిన్న కొడుకు అజయ్ తన ఎగ్జామ్స్ రాసి హాలిడేస్కి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చిన అజయ్ ఇల్లంతా తిరుగుతూ తన చెల్లి కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఎక్కడా కనిపించదు. అమ్మ, రాణి ఏది అని అడుగుతాడు. దానికి సీతమ్మ ఆ గదిలో బంధించారు అని సమాధానమిస్తుంది. ఏం జరిగింది అని వివరాలు అడగగా తన చెల్లి చిన్నమ్మమ్మ కొడుకు అయిన శ్రీధర్ని ప్రేమించిందని, రాత్రి ఇద్దరు ఊరు వదిలి వెళ్ళిపోబోయారు అని చెప్పింది సీతమ్మ. జరిగినదంతా తెలుసుకుని అజయ్ మొదట బాధపడతాడు. కానీ చెల్లికి జరిగిన అన్యాయానికి ఏం చేసినా తన జీవితాన్ని తిరిగి తేలేము. కానీ ఇది భగవంతుడిచ్చిన వరంగా భావించి తన చెల్లి ప్రేమకు సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. తన తండ్రితో మాట్లాడాలని నిశ్చయించుకుని అజయ్ ఇంట్లో అందరినీ పిలుస్తాడు. నాన్నగారు, మీ గొప్పల కోసం, మీ అంతస్తులు నిలుపుకోవటం కోసం మునసపు కొడుకు ఒక వ్యాధిగ్రస్తుడు అని కూడా తెలియకుండా చెల్లికి ఇచ్చి పెళ్లి చేసి తన జీవితాన్ని బలి చేశారు. 17 ఏళ్ల వయసులోనే తన జీవితాన్ని బలి చేశారు. తనకు వయసు వచ్చింది. ఇప్పుడు తన మనసులో కోరికలు ఉంటాయి. తన జీవితం అంతా ఇలా ఒంటరిగా ఎలా జీవిస్తుంది? తల్లిదండ్రులు ఉన్నంతకాలం తన జీవితం సాగిపోతుంది. ఒకవేళ నాన్నగారు మనకేమైనా జరిగి లేదా మనం కూడా లేకుండా పోతే అప్పుడు చెల్లి జీవితం ఏమవుతుంది? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనుషులు మారిపోతారు. మీరు అమ్మ చనిపోయాక ఉద్యోగరీత్యా మేము ఊరికి దూరంగా ఉండాల్సి వస్తే చెల్లికి ఎవరు అండగా ఉంటారు? తన బాధ్యతలు ఎవరు చూసుకుంటారు? ఎప్పుడైనా ఆలోచించారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. తన మాటలు విన్న అన్న జగదీష్ కూడా తమ్ముడు మాటలకు వత్తాసు పలికాడు. ఇంకా అన్నదమ్ములిద్దరూ తండ్రికి నచ్చచెప్పి శ్రీధర్ని తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేయటానికి తండ్రిని ఒప్పించారు. అలా శ్రీధర్ రాణిల పెళ్లి జరిగిపోయింది. వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తూ 2 పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు. అలా వాళ్ళ కథ సుఖాంతమవుతుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.